వాతావరణంలో మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి జిల్లా, విశాఖలలో మోస్తరు వానలు పడతాయని తెలిపారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునందతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులతో ఆంధ్ర తెలంగాణలో రానున్నటువంటి రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద గారు ఉన్నారు. అంటే వాతావరణంలో ఏ విధమైన మార్పులు వస్తున్నాయి, ఎన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ కురుస్తాయి? ఈ యొక్క విదర్భ పరిసర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. అలాగే విండ్ డిస్కంటిన్యూటీ కూడా ఉండడం చేత అంటే మనకి ఇక్కడ ఒక యాంటీ సైక్లోన్ కూడా ఉంది. సో దాంతో ఏంటంటే విండ్స్ అనేవి ఇటు సముద్రం మీద నుంచి ఇట్లా వస్తున్నాయి. అలాగే ఇక్కడి నుంచి కూడా విండ్స్ అరేబియా నుంచి కూడా రావడంతో సో ఈ రెండిటి యొక్క ప్రభావంతో మన కోస్తా ఆంధ్ర అలాగే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షము 1 లేదా 2 చోట్ల ఈరోజు ఉండి రేపు కొన్ని ప్రాంతాల్లో మన నార్త్ కోస్టల్ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక 1 లేదా 2 ప్రాంతాల్లోనూ మాత్రమే ఈ యొక్క తేలికపాటి వర్షం ఉంటుంది. అంటే ఏ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? అంటే రేపు ఈ ఒడిశా ప్రాంతం అంతా కూడాను కొంచెం ఎక్కువ రెయిన్ఫాల్, అంటే మొత్తం చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షం ఉంటుంది. సో దాని ప్రభావంతో మన కోస్తా ఆంధ్రాలో కూడా ముఖ్యంగా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం అలాగే అల్లూరి సీతారామరాజు ఈ పరిసర ప్రాంతాల్లో కొంచెం మోస్తరు వర్షం ఉండి 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పటికే కోస్తా ఆంధ్రలో కొంత ప్రాంతం వరకు కూడాను మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే కొంచెం క్లౌడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది, రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో దీని అంటే ఇంకా సాయంత్రానికి అయ్యేటప్పటికి ఇంకా డెవలప్మెంట్ అయ్యి మనకి ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు 1 లేదా 2 ప్రాంతంలో ఉంటుంది. ఎప్పుడైతే ఇక థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉంటుందో సో అక్కడ కొంచెం విండ్ స్పీడ్ ఎక్కువ ఉండి ఆ తర్వాత వర్షం వస్తుంది అన్నమాట. వడగళ్ళు పడే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే గతంలో చూసినా కూడా వేసవకాల సమయంలో ఎక్కువగా వడగళ్ళు పడి పంటలు నాశనం అయినటువంటి చూసాం. ఇప్పుడు కూడా అలాంటి ఆంధ్ర తెలంగాణలో ఏ ప్రాంతాల్లో ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికి హెయిల్ స్టార్మ్ వార్నింగ్స్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ థండర్స్టార్మ్ యాక్టివిటీ, థండర్స్టార్మ్ వార్నింగ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ రోజు కన్నా రేపు ఎక్కువ, అంటే వెన్స్డే ఎక్కువ ఉంటుంది. మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోనూ కూడాను ఒక సాధారణమైన వర్షపాతం అంటే మోడరేట్ నార్మల్ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. ఈ రైతులకి ఏమన్నా సూచన చేసే అవకాశం ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇది అకాల వర్షాలు వస్తున్నటువంటిది. చాలా వరకు ఈ మామిడి పంట కానీ వరి కానీ ఇప్పటికీ చాలా వరకు దగ్గరికి పంట చేతికి వచ్చేసి పొజిషన్ అయితే ఉంది. ఇలాంటి టైంలో రైతులకి ఏమైనా సూచన చేస్తారా? ఇప్పుడు మామిడి పండ్లకి అయితే కనుక పూత రాలకుండా ఉండడానికి ఒక నెట్ ఒకటి ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు అయితే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటి అంటే కొంచెం ఎక్కువ వర్షపాతం దాని మీద వెంటనే పడకుండా కొంచెం కాపాడుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క ఇంకా మనం అదే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా రైతులు పొలాల్లో ఓపెన్ ఏరియాస్లో పనిచేస్తున్నప్పుడు సడన్గా డెవలప్మెంట్ ఉండి ఉరుములు మెరుపులతో ఉన్నప్పుడు సో నిర్మానుష్యమైనటువంటి అంటే చెట్లు కూడా లేని ప్రాంతంలో సో వాళ్ళ కాళ్ళ మీద కూర్చొని చేతులు చెవుల దగ్గర పెట్టుకున్నట్లయితే పిడుగుపాటు అనేది వాళ్ళ మీదకి రాకుండా ఇది ఈ యొక్క పొజిషన్ అనేది కాపాడుతుంది. అదర్వైజ్ ఇలా స్టాండింగ్ పొజిషన్లో ఉంటే చుట్టుప్రక్కల ఎటువంటి చెట్లు లేనప్పుడు ఆ పిడుగుపాటు ఒకవేళ ఉన్నట్లయితే అది ఆ మనిషి మీదే రావడానికి అవకాశం ఉంది కనుక సో టాల్ ట్రీస్ దగ్గర కూడా వెళ్ళకూడదు. టాల్ ట్రీస్ దగ్గర కూడాను ఎక్కువ దాని యొక్క ఛార్జ్ అంతా కూడాను ట్రీ టాప్ మీద ఉంటుంది కనుక సో మనకి లైట్నింగ్ పిడుగుపాటు కూడాను ఆ యొక్క టాల్ ట్రీ మీదకి వస్తుంది కనుక సో టాల్ ట్రీస్ కిందన అంటే వర్షం వస్తుందని షేడ్ కోసం అటువైపు వెళ్ళకూడదు. అంటే ఇక్కడ ఇంకొకటి సడన్గా ఒక పక్క నుంచి ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. మరోపక్క చూస్తే వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో. అంటే ఉక్కపోత అనేది చాలా తీవ్రంగా కనిపిస్తుంది. ఎందుకు ఇంత సడన్ చేంజ్?
సడన్ చేంజ్ అంటే ఇప్పుడు మనం సమ్మర్లోకి ప్రొసీడ్ అవుతున్నాము. సో ఇక్కడ విండ్ డిస్కంటిన్యూటీ కూడా ఉంది. విండ్ డిస్కంటిన్యూటీ ఉంది, ట్రఫ్ ఒకటి ఉంది. వీటి చేత ఏంటంటే సముద్రం మీద నుంచి గాలులు అనేవి ల్యాండ్ మీదకి వస్తున్నప్పుడు మాయిశ్చర్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో మాయిశ్చర్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి కొంచెం హ్యూమిడిటీ ఉండడం వల్ల కూడా ఏంటంటే వాతావరణంలో తేమ ఉంటుంది కానీ వేడి ఉండడం వల్ల మనకి ఉక్కపోత అనేది ఉంటుంది. సో ఉక్కపోత వల్ల ఎక్కువగా చెమటలు ఉండడము, కొంచెం డిస్కంఫర్ట్గా ఉండడం అనేది ఉంటుంది. పర్టికులర్గా ఈ కోస్టల్ వెదర్లో ఉంటుంది. వెరాస్ ఇంటీరియర్ రీజియన్స్లో అయితే కనుక కొండ ప్రాంతంలో వాళ్ళకైతే కనుక ఈవెన్ పొడిగా ఉంటుంది వాతావరణం పొడిగా ఉండి వాళ్ళకి ఇలాగా చెమట పోయడం అలాంటిది ఏమి ఉండదు, డిస్కంఫర్ట్ ఉండదు. కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఎక్కువ ఏదైతే మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడం కోసం స్వెట్ ఏదైతే వస్తుందో అదంతా కూడా పొడి అయిపోతుంది. మీన్స్ వెంటనే ఆవిరైపోవడం వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ డీహైడ్రేషన్ అనేది ఆ ప్రాంతాల్లో ఉంటుంది. మనము ఇలాంటి చెమట ఎక్కువ వస్తున్నప్పుడు ఎక్కువ వాటర్ తీసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క టెంపరేచర్స్ వల్ల వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం డౌన్ చేయడానికి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే మొత్తానికి చూడొచ్చు వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ మార్పులతో అటు ఆంధ్ర తెలంగాణలో ఒక మోస్తరు నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. నార్త్ కోస్టల్లో ముఖ్యంగా అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కొంచెం ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. రైతులు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.